సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల పట్ల ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారో మీరు చూస్తున్నారు. ఎందుకంటే 50 ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇంటికి పంపించేయాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు ఆయన దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నది కూడా మనం గమనిస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఉన్న సర్వీస్ రూల్స్ ని ఇప్పుడు ఉద్యోగులపై కక్ష కట్టి మరీ సవరించాలనుకోవడం ఎంత దుర్మార్గమైన విషయం ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈయన పరిపాలన చూస్తుంటే ఇది ప్రభుత్వం చేసే పరిపాలన లేకపోతే హిట్లర్ పాలన అనేది అందరికీ కూడా అనుమానం వస్తుంది. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, కానీ ఆయన అధికారంలోకి వచ్చాక ఆయనకి ఆయన కొడుకుకైతే మంచి ఉద్యోగాలు వచ్చాయి, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఎవరికీ కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఈరోజు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో మరి వారి జీవితాన్ని కూడా ఈరోజు రోడ్డు మీద పడేసే విధంగా 50 ఏళ్లు దాటితే ఇంటికి పంపించేస్తాను, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటేనే ఉంచుకుంటాను లేదా పంపించేస్తాను అంటున్నాడు. నేను చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు 67 సంవత్సరాలు మీకు వచ్చాయి, మీరు ఏ విధంగా సీఎం పదవిలో ఇంకా కొనసాగుతున్నారు? మరి మీరు ఇంటికి వెళ్ళరా? మీకు ఇది వర్తించదా నేను అడుగుతున్నాను. 30 ఏళ్ల మించి సర్వీస్ చేయకూడదని ఉద్యోగులకి రూల్స్ పెడుతున్నారు. మరి మీరు రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా 40 సంవత్సరాలు పూర్తయింది, మరి ఇంకా మీరు ఎందుకు కొనసాగుతున్నారు? మీరెప్పుడు ఇంటికి వెళ్తారని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఉద్యోగస్తుల పనితీరు చూసి వారి యొక్క పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళు ఉండాలా లేదా నిర్ణయించే మీరు ఈ 3 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ కనుక గమనిస్తే 3 నిమిషాలు కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉండడానికి పనికి రారు అనేది చిన్న పిల్లోడినైనా అడిగినా చెప్తాడు. మీరు ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చారు, ఒక్కటి కూడా నెరవేర్చకుండా పోయిన మీకు అసలు సీఎంగా ఉండే అర్హత ఉందా నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో రైతుల్ని, విద్యార్థుల్ని, మహిళల్ని, ఉద్యోగస్తుల్ని కూడా ఈరోజు ఏడిపిస్తున్న మీకు అసలు సీఎంగా కొనసాగే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు పాలన ఎప్పుడొస్తే చాలు అప్పుడంతా ఉద్యోగులందరి మీద పడతారు. ఒకవైపు టీడీపీ నాయకుల వేధింపు, ఇంకొక పైన చంద్రబాబు నాయుడు గారి కక్ష సాధింపుతో ఈరోజు ఉద్యోగస్తులంతా సతమతమైపోతున్నారనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇప్పటికైనా ఉద్యోగస్తులకి అర్థమై ఉంటుంది చంద్రబాబు నాయుడు మేకవన్న పులి అని. అధికారంలోకి వచ్చేంత వరకే తీయగా మాటలు చెప్తాడు, కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నిజస్వరూపంతో ఏ విధంగా ఉద్యోగస్తుల్ని సర్వనాశనం చేస్తాడనేది వాళ్ళందరూ కూడా తెలుసుకున్న విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు ఉద్యోగస్తులకి డిఏలు ఇవ్వలేదు, అలాగే పిఆర్సీలు ఇస్తామని ప్రకటించి 3 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు వారి అకౌంట్లో ఆ డబ్బులు చెల్లించలేదు అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇంకో సిపిఎస్ ఉద్యోగుల సమస్యను కూడా పరిష్కరించలేదు అంటే మరి ఇలాంటి చంద్రబాబు నాయుడిని ఉద్యోగస్తులంతా నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా నేను ప్రశ్నిస్తున్నాను. మీరిక భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని మళ్లీ కనుక గెలిపిస్తే, ముఖ్యమంత్రి చేస్తే మీ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా వారు చేసే అవినీతిని, దోపిడీని అధికారులు ఎక్కడక్కడ నిలదీస్తే గాని మీ జీవితాలు సవ్యంగా ఉండవు, మీ యొక్క ఉద్యోగాలకి భద్రత ఉండదు అనేది మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు సీఎం గారు ఏదైతే ఉద్యోగస్తుల్ని ఎలాగైనా తీసేయాలి అన్న కార్యక్రమంలో పర్ఫార్మెన్స్ అన్న పేరుతో మరి రూల్స్ ని సవరించాలనుకుంటున్నారో వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్సీపీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే వైఎస్ఆర్సీపీ అసెంబ్లీలో ఉద్యోగుల పక్షాన ఈ విషయం మీద పెద్ద ఎత్తున పోరాటం కూడా చేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఏ పర్ఫార్మెన్స్ చూసి మీరు లోకేష్ కి మంత్రి పదవి ఇచ్చారని నేను అడుగుతున్నాను. జయంతిని వర్ధంతి చేసినందుక లేదా హైదరాబాద్ ఎలక్షన్ లో సింగిల్ డిజిట్ కి టీడీపీని తీసుకొచ్చినందుక? ఏ పర్ఫార్మెన్స్ చూసి చేశారో కూడా ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గతంలో ఏ విధంగా ప్రపంచ బ్యాంకుకి జీతగాడు అని పేరుందో ఇప్పుడు కూడా అది కొనసాగిస్తూ ఏ విధంగా టెంపరరీ ఉద్యోగస్తుల్ని ఆయన ఇష్టానికి తీసి పడేసుకుంటూ పోతున్నాడో ఈరోజు
ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలను కూడా తీయాలన్న ప్రయత్నం చేస్తున్నందుకు వెంటనే ఫుల్ స్టాప్ పెట్టకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ ఈరోజు చంద్రబాబు నాయుడు నిజంగా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలన్న చిత్తశుద్ధితో ఏదైనా చేయాలి అనుకుంటే ఈ రాష్ట్రంలో 1,40,000 ఖాళీ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా భర్తీ చేయాలి. కానీ ఈరోజు ఈ విధంగా దిగజారుడు రాజకీయాలు చేసి ప్రభుత్వ ఉద్యోగులను కూడా భయపెట్టి తన గుప్పెట్లో పెట్టుకోవాలంటే మాత్రం అది కుదిరే పని కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా పెర్ఫార్మెన్స్ పేరుతో రూల్స్ ని సవరించి మరి అందరినీ ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని పక్కన పెట్టి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా రాష్ట్రంలో ఉన్న ఖాళీలని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అండ్ నిన్న నంద్యాల ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్న తీరు చూస్తుంటే వారికి ఓటమి భయం పట్టుకుందనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే తమ కష్టాల్ని ముఖ్యమంత్రికి చెప్పుకొని తమ యొక్క సమస్యల్ని తీర్చమని ప్రజలు అడుగుతూ ఉంటే వారి మీద ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చిందులు వేస్తున్నారో మనం కళ్ళారా చూసాం. నేషనల్ మీడియా కూడా ఏకి పారేస్తుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకి, ముఖ్యమంత్రికి, మంత్రులకి సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నంద్యాల ఎన్నికల్లో మీరు చూస్తే 2 నెలల నుంచి పొద్దరగని బిచ్చగాళ్ళలాగా తిరుగుతూ జగన్ గారిని తిట్టడం, ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వటం తప్ప మరోటి కనిపించలేదు. సీఎంతో పాటు మంత్రులందరూ కూడా కలిసి 15,000 ఓట్లని అంటే దొంగ ఓట్లని ఎలాగైనా చేర్పించి వాళ్ళు ఎలాగైనా ఈ ఎలక్షన్లో గట్టెక్కాలన్న ప్రయత్నం చేశారు. కానీ ఆ యొక్క దొంగ ఓట్ల నాటకానికి ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ తెరదించిందో మనం చూసాం. అప్పటి నుంచి ఇంకా మంత్రులందరికీ కూడా ఏం చేయాలో పాలుపోక ఏమేమో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అచ్చెన్నాయుడు, ఆయన మనిషి అయితే ఇంత ఎత్తు ఎదిగారు కానీ బుర్రలో ఇంత కూడా ఆయనకి తెలివి లేదనేది ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన మాట్లాడాడు, కులం పేరుతో రాజకీయం చేస్తే చెప్పుతో కొట్టండి అని. మరి అదే అచ్చెన్నాయుడు గారిని నేను ఒక సలహా ఇస్తున్నాను, ఈ విషయం మీరు చంద్రబాబు నాయుడు గారికి చెప్తే బాగుంటుంది అని. ఎందుకంటే కులం పేరుతో రాజకీయం చేసింది ఎవరో 2014 మేనిఫెస్టో చూస్తే మీకే అర్థమవుతుంది. పిఠాపురం ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా కాపులకి రిజర్వేషన్ ఇస్తానన్నది మీకు గుర్తుందో లేదో ఒకసారి గుర్తు చేసుకోండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మీ ఎన్నికల ప్రచారంలో కూడా మీరు ఈ తెలుగుదేశం మేనిఫెస్టోని మొత్తం అందరికీ చూపించడం జరిగింది. ముఖ్యంగా 21, 22, 23 పేజీలు చూస్తే మొత్తం కులం 32 కులాల మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చెప్పండి, చెప్పుతో ఎవరిని కొట్టాలి? ఈరోజు కుల రాజకీయం చేసింది మీరు కాదా? కులాలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగ్గొట్టింది మీరు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు అన్ని కులాలకి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ఏ విధంగా పోలీసులతో ఉక్కుపాదంతో తొక్కేయాలన్న ప్రయత్నం చేస్తూ ఈరోజు మీరు కులాలని రెచ్చగొట్టిన వాళ్ళని చెప్పుతో కొట్టాలి అని మాట్లాడటం మీకే చెల్లింది. ముఖ్యంగా కులాల పేరుతో కార్పొరేషన్లు ఎవరు పెట్టారు? ఆ పెట్టిన వాళ్ళని చెప్పుతో కొట్టాలా కొట్టకూడదా? ఈరోజు చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మైనారిటీలకి, బ్రాహ్మిన్స్ కి, అలాగే గిరిజనులకి కూర్చునే అర్హత లేదని అవమానించిన వాళ్ళని చెప్పుతో కొట్టాలా కొట్టకూడదా అని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే డీజీపీ సాంబశివరావుని కూడా ఆయన కులం చూసే పూర్తి స్థాయి బాధ్యతలు కూడా ఇవ్వకుండా ఆయన్ని అవమానించింది నిజం కాదా? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అచ్చెన్నాయుడు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కులాల ఆధారంగా సిఎస్ నియామకాల్లో కూడా అజయ్ కలాంకు అన్యాయం చేసిన వాళ్ళని మరి దేంతో కొట్టాలో కూడా అచ్చెన్నాయుడు చెప్తే బాగుంటుంది. ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారు ఇన్ని నీతులు చెప్తున్నాడు. శ్రీకాకుళం జిల్లాలో చూస్తే తనకి గిట్టని 120 మంది కళింగ ఉద్యోగాల్ని తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏ విధంగా బదిలీ చేశాడో రికార్డులు చూస్తే మీకే అర్థమవుతుంది. మరి ఇలాంటి
కులాన్ని చూసి తనకు నచ్చని కులం అని చెప్పి వారిని అధికార దుర్వినియోగంతో బదిలీ చేసిన అచ్చెన్నాయుడిని దేంతో కొట్టాలో మరి ఆయనే సెలవిస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈయన ఒక సైడ్ అయితే సోమిరెడ్డి గారు ఈయన నంద్యాలకు వెళ్లి సొల్లు చెప్పడం ఆపేసి ఈయన ఏదైతే వ్యవసాయ మంత్రిగా ఉన్నాడో ఆ సమయంలో తన జిల్లాలో మరి పసుపు కుంభకోణం జరుగుతుంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఈరోజు సోమిరెడ్డి అలాగే ఉదయగిరి ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి రైతుల్ని దోచుకున్నందుకు ముందు ఆన్సర్ చెప్పి ఆ తర్వాత జగన్ గారి గురించి కామెంట్ చేస్తే ఆయనకు కూడా బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే అన్న వస్తున్నాడు అన్న పేర్లు చూడగానే సోమిరెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. ఈరోజు నేను చెప్తున్నాను, మీరు ఇన్నాట్లు ఆడుతున్నారు కదా నంద్యాల్లో, జగన్ గారు వస్తున్నారు, మీ అబద్ధాల మంత్రులందరికీ కూడా సమాధానం చెప్పడానికి 3వ తేదీ వస్తున్నారు. మీరందరూ కాసుకుంటే మీరు మాట్లాడిన ప్రతి మాటకి కూడా ఆయన సమాధానం చెప్తాడు. ఎందుకంటే ఈరోజు సాంప్రదాయాలకి భిన్నంగా వైఎస్ఆర్సీపీ నంద్యాల్లో ఎన్నికలు పెడుతుందని సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు ఈ మంత్రులు. వాళ్ళకి నిజంగా బుద్ధుండి మాట్లాడుతున్నారా బుద్ధి లేక మాట్లాడుతున్నారా నాకైతే తెలియదు. కానీ తెలివి లేకపోతే మా స్పీకర్ గారిని వెళ్ళి రికార్డ్స్ చూపించమంటే నంద్యాల ఎమ్మెల్యే ఎవరైతే చనిపోయారో ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అని స్పీకర్ గారు మీకు రికార్డులు చూపిస్తారు, తెలుసుకోండి. నందిగామలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ మీద ఎలక్షన్కి పోటీ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నంద్యాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చనిపోతే మీరు సిగ్గు లేకుండా అక్కడ క్యాండిడేట్ని పెట్టి మేము సాంప్రదాయాలకు విరుద్ధంగా ఎన్నికల్లోకి వచ్చామని చెప్పడం అనేది మీ దిగజారుడు రాజకీయం తప్ప మరొకటి కాదు. సోమిరెడ్డికి ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు సంతలో పశువుల్ని కొన్నట్టు 21 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొన్నాయి. వాళ్ళ చేత రాజీనామా చేయించకుండా సిగ్గు లేకుండా 4గురికి మంత్రి పదవులు ఇచ్చిన మీరు నీతి గురించి నియమం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. ముందు ఆ 21 మందితో రాజీనామా చేయించి వాళ్ళని గెలిపించుకొని ఆ తర్వాత వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చుకొని ఆ తర్వాత మీరు నీతులు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారికి చూడడానికి బాగుంటుంది, వినడానికి కూడా బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక ముఖ్యంగా ఆదినారాయణ రెడ్డి గారు ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి నీతి లేదు నియమం లేదని. ఈ మాటలు ఆదినారాయణ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో వారి భార్య పిల్లల ముందర మాట్లాడినా కూడా వాళ్ళు మొహం మీదే చీవాట్లు పెడతారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి దానికి రాజీనామా చేయకుండా ఈరోజు టీడీపీలో మంత్రి పదవి కోసం పరిగెత్తుకుంటూ వెళ్లిన ఆదినారాయణ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారిని అనే అర్హత ఉందా నేను ప్రశ్నిస్తున్నా. నిజంగా నువ్వు రాయలసీమలో పుట్టుంటే, కడప గడ్డ మీద పుట్టిన నీకు పౌరుషం గనక ఉంటే వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు నువ్వు గెలిచి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేంతవరకు నీకు మాట్లాడే అర్హత కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే అమర్నాథ్ రెడ్డి గారు ఈరోజు కర్నూలులో ప్రెస్ మీట్ పెట్టారు. నేను ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడే ₹1 కట్టి ఆ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాను, మొన్న వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి నా శీలమంతా పోయింది అని చెప్పి ఒప్పుకున్నాడు. తను చేసిన నీతిమాలిన పని ఒప్పుకున్నాడు. మంత్రి పదవి కోసం అటు నుంచి ఇటు వచ్చాను, ఇక్కడ అధికారం రాలేదు, తెలుగుదేశం మంత్రి పదవి ఇస్తారనగానే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను అనేది ఆయన క్లియర్ కట్గా ఆయన శీలాన్ని ఆయనే పోగొట్టుకున్నాడని ఒప్పుకున్నాడు. మంత్రి పదవుల కోసం, డబ్బుల కోసం, కేసుల కోసం పార్టీలు మారుతూ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి నీతులు చెప్పడం అనేది సక్రమమైన పద్ధతి కాదు. మీరు నంద్యాలలో చేస్తున్న అభివృద్ధిని వైఎస్ఆర్సీపీ అడ్డుకుంటుందని చెప్పడం కూడా సిగ్గుచేటు. ఎందుకంటే 3 సంవత్సరాలుగా నంద్యాల వైపు కన్నెత్తి కూడా చూడని చంద్రబాబు నాయుడు, భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి సంవత్సరం వరకు నంద్యాల వైపు చూడని చంద్రబాబు నాయుడు ఈరోజు విధి లేక భూమా నాగిరెడ్డి మరణం వల్ల అక్కడ ఎన్నికలు పరిగెట్టుకుంటూ వెళ్ళు ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి జీవోలు ఇస్తున్నారు. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి 21 మంది వెళ్లారు తెలుగుదేశం పార్టీకి. ఈ 21 నియోజకవర్గాల్లో
కనీసం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎన్ని జీవోలు ఇచ్చారో మరి ఈ మంత్రులందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. పార్టీ మారిన వాళ్ళు కేవలం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని మోసం చేయడానికే అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఈరోజు పెన్షన్లు కానీ ఇళ్లు కానీ అడిగిన వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి ఏ విధంగా పరుగులు తీస్తున్నారో దీన్ని బట్టే వాళ్ళ ఓటమి అర్థమవుతుంది. ఎవరు ఎన్ని డ్రామాలు ఆడినా కూడా ప్రజలు అందరినీ గమనిస్తున్నారు. గత 9 ఏళ్లలో నంద్యాలకు చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు, ఈ 3 ఏళ్లలో నంద్యాలకు చేసింది ఏమీ లేదనేది వాళ్ళకి తెలిసిన విషయం. ఇప్పుడు కూడా ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆ మాత్రం రోడ్లో లేదా పెన్షన్లో ఇవ్వటం కార్యక్రమం జరుగుతుంది, కానీ ఎన్నికల తర్వాత అవి కూడా ఉండవు. ఎందుకంటే రాష్ట్రంలో 13 జిల్లాలలో ఎన్ని ఇండ్లు కట్టించాడు, ఎన్ని పెన్షన్లు ఇచ్చాడు, ఎన్ని రోడ్లు ఇచ్చాడని లెక్కలు తీస్తే వాళ్ళకే అర్థమైపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు 5,000 అయినా ఇచ్చి నేను ఓటుని కొనగలను అని మాట్లాడినప్పుడే ఓటర్స్కి అర్థమైంది చంద్రబాబు నాయుడు గారి అహంకారం ఎంత పీక్స్ పోయిందో. సో ఈరోజు ఎన్నికలు జరిగేది నంద్యాల ప్రజల ఆత్మ గౌరవానికి, తెలుగుదేశం పార్టీ అహంకారానికి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అహంకారాన్ని దెబ్బ కొట్టి భూస్థాపితం చేస్తారు నంద్యాల ప్రజలను నమ్మకంతో ఉన్నాం. పార్టీకి అన్యాయం చేసిన వాళ్ళని ఎవరిని కూడా మళ్లీ పార్టీలో చేర్చుకునే ఉద్దేశంలో లేరు. ఎందుకంటే వీళ్ళందరూ వెళ్లిన వాళ్ళు సగంలోనే మళ్లీ వెనక్కి రావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి అన్యాయం చేసిన వాళ్ళు ఎప్పుడైనా కూడా ప్రజలకి అన్యాయం చేసేవాళ్లే. ఇలాంటి వాళ్ళని ఆహ్వానించకూడదని నిర్ణయం తీసుకున్నారు. భూమానాగిరెడ్డి చనిపోయేటప్పుడు ఆయన టీడీపీ ఎమ్మెల్యేగానే ఉన్నారు కాబట్టి వాళ్ళ దీనికి మా అభ్యర్థన చెప్పుకోవడం తప్పేం. టీడీపీ ఎమ్మెల్యే అంటే ఎల్లో కండువ వేసుకుంటే టీడీపీ ఎమ్మెల్యే అవ్వరు. రికార్డ్స్ లో ఏముందనేదే చూడాలి. ఈరోజు అసెంబ్లీ రికార్డ్స్ లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగానే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి అజెండాతో గెలిచిన వాళ్ళని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలే అంటారు. కానీ ఆయనని ఏ విధంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి అట్రాసిటీ చేసి జైల్లో పెట్టి భయపెట్టుకొని పార్టీ మార్పించుకున్నంత మాత్రాన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాలేరు. నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే సినీ పరిశ్రమ కన్నా స్కూల్స్ లో కాలేజెస్ లోనే డ్రగ్స్ ఎక్కువగా జరుగుతుంది అనేది మనం సోషల్ మీడియాలో పూర్తిగా చూసాం. అండ్ ఏ విధంగా వాట్సాప్ లో మెసేజెస్ కి డ్రగ్స్ అందుబాటులోకి వస్తున్నాయని తెలియగానే పిల్లల తల్లిదండ్రులు ఆందోళనతో ఉన్నారు. ఈరోజు మెయిన్ స్కూల్స్ మంచి చదువుల కోసం అప్పులు చేసి పిల్లల్ని పెద్ద స్కూల్స్ కి పంపిస్తుంటే ఆ స్కూల్స్ లో డ్రగ్స్ అలవాటుకై పిల్లల జీవితం నాశనం అయిపోతుంటే ఆ దిశగా ఎక్కడా కూడా ప్రభుత్వాలు గాని ఇంటెలిజెన్స్ వాళ్ళు గాని పాత్రికేయులు గాని పట్టించుకోకుండా కేవలం సినిమా ఆర్టిస్టుల్ని టీఆర్పీ కోసం చూపిస్తూ దాన్ని డైవర్ట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు స్కూల్స్ లో పిల్లల జీవితం నాశనం అయిపోతే దేశ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. సినిమా వాళ్ళ విషయంలో నేను అంటున్నాను, వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేది నేను ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. నిజంగా వాళ్ళు తప్పు చేస్తే శిక్షించండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం. కానీ విచారణ పేరుతో వాళ్ళని హెరాస్ చేయటం, వాళ్ళని ఏ విధంగా దొంగల్లాగా ప్రజలకు చూపించి రేపు నిజంగా ఆ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళల్లో సగం మంది తప్పు చేయలేదని తెలిసిన తర్వాత పోయిన పరువు మనం తెచ్చివ్వలేం. కాబట్టి ఆ కుటుంబంలో ఉన్న భార్య పిల్లలు నష్టపోకూడదన్న ఉద్దేశంతోనే మొన్న కూడా నేను చెప్పడం జరిగింది. ఫస్ట్ మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, తప్పు చేసిన వాళ్ళని మీరు మీడియా ముందుకు తీసుకెళ్లి మీరు మీ ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ అడగండి, వాళ్ళని శిక్షించాలనుకుంటే శిక్షించండి. అంతేగాని పబ్లిసిటీ కోసం వాళ్ళ జీవితాలను మాత్రం నాశనం చేయొద్దండి. ముఖ్యంగా పిల్లలను నాశనం చేసే ఆ డ్రగ్స్ మాఫియాని అరికట్టడానికి, నిజమైన నేరస్తుల్ని పట్టుకోవడానికి మరి ప్రభుత్వాలు పూనుకోవాలి. అలాగే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఏం జరుగుతోంది రాష్ట్రాల్లో అనేది కొంచెం నిఘా పెట్టాలి. కానీ ఎంతసేపు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పిన పనులు మాత్రం చేసుకుంటే చాలు అనుకుంటే ఇలాంటి విపరీతాలు జరుగుతూ ఉంటాయి. విచారణ చేయొచ్చు, దాన్ని గోప్యంగా చేయాలంటున్నాను. మిగతా వాళ్ళని చేసినట్టే వీళ్ళని చేయాలి. అంతేగాని అంత పబ్లిసిటీ ఇచ్చిన తర్వాత తప్పు చేయలేదని తెలిస్తే నిజంగా వీళ్ళు 6 మందే తప్పు చేశారా నేను ప్రశ్నిస్తున్నా. ఇంకెవ్వరు ఇండస్ట్రీలో తప్పు చేయలేదా? పొలిటికల్ గా ఎవరు తప్పు చేయలేదా? లేదా డబ్బున్న బిజినెస్ మ్యాగ్నెట్స్ పిల్లలు ఎవరు తప్పు చేయలేదా నేను అడుగుతున్నాను.
సో వాళ్ళందరికీ వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ప్రభుత్వాలు మిగతా వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. తప్పు ఎవరు చేసినా తప్పే. అందరికీ ఒకే న్యాయం ఉండేలాగా చేయాలి. వాళ్ళనైనా కూడా మీరు ఇంట్రాగేషన్ జరిగిన తర్వాత తప్పు చేశారని తెలిసిన తర్వాత బయటకు తీసుకొచ్చి ప్రజలకు వాళ్ళని చూపించండి. ఇంకొకసారి వేరే వాళ్ళు ఆ తప్పు చేయకుండా ఉండే పరిస్థితి ఉంటుంది.